నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తలు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గెలవాలనే కోరిక నెరవేరడంతో అమ్మవారికి పింఛన్ సొమ్ముతో మొక్కు చెల్లించిన వృద్ధురాల్ని పవన్ కళ్యాణ్ సన్మానించారు. కాకినాడ జిల్లా కొత్త ఇసుకపల్లికి చెందిన పోతుల పేరంటాలు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన విజయాన్ని కాంక్షిస్తూ వేగులమ్మ అమ్మవారికి మొక్కుకున్నారు. మొక్కు నెరవేరడంతో అమ్మవారికి తన సొమ్ముతో 27,000 రూపాయల విలువైన గరగా కానుకగా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పేరంటాల్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ముచ్చటించారు. స్వయంగా భోజనం వడ్డించి ఆమెతో కలిసి భోజనం చేశారు. చీర పెట్టి సన్మానించారు. పింఛన్ సొమ్ముతో మొక్కులు చెల్లించిన విషయం తెలుసుకొని ఆర్థిక సాయం అందించారు. తిరుగు ప్రయాణానికి వాహనం వరకు స్వయంగా వచ్చి వీడ్కోలు పలికారు. నాకు పెద్ద నమ్మకారం అయిపోయిందండి బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా, కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈరోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారిని పిలుచుకుందాం. మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి, 50,000 రూపాయలు. ఇదేమో మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను. ఇంకా మీకు ఇందులో పెట్టేనా రెండు. భారత సైనిక స్థావరాలకు లక్ష్యంగా చేసుకుని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లో పాకిస్తాన్ పలు క్షిపణులు, డ్రోన్లు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని ఆర్ఎస్ పురా, ఆర్నియా, సాంబా, హీరానగర్తో పాటు రాజస్థాన్లోని జైసల్మీర్లో కూడా పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. అయితే భారత్ వైమానిక రక్షణ వ్యవస్థల్లో ముఖ్యంగా S-400 క్షిపణి వ్యవస్థ ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకుని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా నివారించింది. First of all, as you have seen, Pakistani claims about activities that they have undertaken continue to be heavy on lies, misinformation and propaganda. And on top of that, this is peddled by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure, power systems, cyber systems, etc. being attacked and destroyed, completely false. I would urge all of you and all those who watch this not to be misled by this tissue of lies that is being peddled by the Pakistani state for obvious purposes. The second point that I wanted to emphasize is that Pakistan continues with its execrable and wanton campaign of targeting civilians and civilian infrastructure, especially in the states of Jammu and Kashmir and Punjab. There is also on its part a consistent attempt to sow discord between communities in India. As I said, there has been a particular focus in its targeting of civilian infrastructure and the population in Jammu and Kashmir and Punjab. Earlier this morning, Pakistan shelled the town of Rajouri, killing the additional district development commissioner Shri Rajkumar Thappa, adding to the civilian casualties. పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో MSME పార్కును నిర్మాణానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. 70 ఎకరాల్లో 7 కోట్లతో MSME పార్కు ఏర్పాటు కానుంది. MSME పార్కుల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. బొల్లాపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఈ పార్కు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అవకాశాల్ని యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈరోజు ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా చిన్న పరిశ్రమ పెట్టి సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించి మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద పరిశ్రమ పెట్టుకొని మైక్రో తర్వాత మధ్యతరగతి పరిశ్రమ దాన్ని సక్సెస్ అయినాక ఇంకొంచెం పెద్ద పరిశ్రమ ఇలా పెట్టుకుంటూ సక్సెస్ అయ్యి ముందు లక్షలతో మిగిలిన వ్యాపారం కోట్లతోటి, తర్వాత 100 కోట్లతోటి, తర్వాత 1000 కోట్లతో వ్యాపారం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికే ఖర్చు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న వేతనం నుంచి 2,10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకు ఖర్చు చేస్తానన్నారు. అందుబాటులో ఉన్న 32 మందికి పవన్ స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు. మిగిలిన 10 మందికి జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతి నెల ఈ సాయాన్ని వారి ఇళ్ల వద్దకే అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు. పదవి ఉన్నంతకాలం జీతం మొత్తాన్ని 42 మంది అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగిస్తానన్నారు. మీ అందరికీ ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను. సార్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మేమందరం జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ డైరెక్ట్గా కలిసి ఇద్దాం అనుకొని ఈ విధంగా చేశారు. అండ్ సార్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే తనకు వచ్చే జీతాన్ని ఈ 42 మందికి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున డివైడ్ చేసి మీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా 1వ తారీఖు ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తుందో అదేవిధంగా 1వ తారీఖు సార్ తనకు వచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి 5,000 రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు. ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ముందు నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు, తల్లిదండ్రులు కుటుంబం దూరమైన మీకు అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేసాం. సో నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ఈ పదవి ఉన్నంతకాలం, ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వరకు నెలకి 5,000 రూపాయల చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు. మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు. దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనే పెట్టలు, దాంట్లో అన్ని కులాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను ఒక్క కులానికి నేను మాట్లాడాలి ఆ మనస్తత్వం కూడా లేదు నాకు. సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే ఇది పని చేసి సంపాదిస్తున్నాం. ఒక ప్రభుత్వం తరపున పని చేస్తూ దాని నుంచి వచ్చిన జీతం చాలా బాధ్యతగా నాకు మీరిచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కారణమైందో అదే పిఠాపురం భవిష్యత్తుకి మీరందరూ పిఠాపురం భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలందరూ మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను. పాకిస్తాన్ తన వాయు మార్గాలను తెరిచి ఉంచిందని, పౌర విమానాలను రక్షణ కవచంగా వాడుకుంటుందని భారత వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ సింధూర్పై శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. మే 7వ తేదీ రాత్రి 8:30 పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా భారత్పై డ్రోన్లు, క్షిపణులతో దాడికి ప్రయత్నించి విఫలమైందని వ్యోమికా సింగ్ తెలిపారు. Threat vectors all along the western border. Pakistan employed UCAV, drones, long-range weapons, loitering munitions and fighter aircraft to target civilian areas and military infrastructure. Pakistan military also resorted to air intrusions using drones and firing of heavy caliber weapons along the line of control. Along the international border and the line of control, air intrusion and several harassment attacks were also attempted from Srinagar till Nalia at more than 26 locations. Indian Armed Forces
successfully neutralized these threats and majority of the vectors. However, limited damage was sustained to equipment and personnel at Indian Air Force stations at Udhampur, Pathankot, Adampur and Bhuj. There were also several high-speed missile attacks noticed subsequently after 0140 hours in the night at several air bases in Punjab. In a deplorable cowardly act, targeting of civilian infrastructure also had taken place, where Pakistan attacked the Medicare Center and school premises at the air bases of Srinagar, Avantipur and Udhampur, yet again displaying irresponsible targeting of our civilian infrastructure. In a swift and calibrated response, Indian Armed Forces carried out precision attacks only on identified military targets. These included technical infrastructure, command and control centers, radar sites and weapon storage areas. Pakistan military targets at Rafiqi, Murid, Chaklala, Rahim Yar Khan, Sukur and Chunya were engaged using air-launched precision weapons from our fighter aircraft. Radar sites at Pasroor and Sialkot Aviation Base were also targeted using precision munitions. While carrying out these responses, India ensured minimum collateral damage. Pakistan has also attempted to execute a continued malicious misinformation campaign with claims of destruction of Indian S-400 system at Adampur, destruction of airfields at Suratgarh and Sirsa, BrahMos base at Nagrota, RT gun positions at Behrangyari and Chandigarh forward ammunition depot, with heavy damages to other military stations being propagated on social media. India unequivocally rejects these false narratives being spread by Pakistan. Along the line of control also, Pakistan has attempted multiple air intrusions using drones and conducted shelling using heavy caliber RT guns, targeting civilian infrastructure and killing some civilians. Heavy exchange of artillery mortars and small arms fire in Kupwara, Baramulla, Poonch, Rajouri and Aknoor sectors continued. Indian Army has responded effectively and proportionately, causing extensive damage to Pakistan Army. Pak military has been observed to be moving their troops into forward areas, indicating offensive intent to further escalate the situation. Indian Armed Forces remain in a high state of operational readiness. All hostile actions have been effectively countered and responded appropriately. Indian Armed Forces reiterate their commitment to non-escalation, provided it is reciprocated by the Pakistan military. At the end, I would also like to show you a few images of Air Force bases in the Punjab sector and Rajasthan sector, where it is mighty clear that we are debunking the Pakistani claims of causing destruction at these air bases. You can yourself see the normalcy and these air force stations. This is Sirsa, Suratgarh. The runways are intact. There are also time stamps, just notice, they are also time stamped. This is today. కర్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ మే 7-8 తేదీల్లో రాత్రి పాకిస్తాన్ సైన్యం భారత సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అనేకసార్లు భారత్ గగనతలాన్ని ఉల్లంఘించిందని, డ్రోన్ల ద్వారా చొరబాట్లకు పాల్పడిందని తెలిపారు. మే 7-8 తేదీల్లో రాత్రి పాకిస్తాన్ సైన్యం పశ్చిమ సరిహద్దుల వెంబట అనేకసార్లు భారత్ గగనతలాన్ని ఉల్లంఘించి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అంతేకాకుండా నియంత్రణ రేఖ వెంబటి భారీ ఆయుధాలతో కాల్పులు జరిపింది. సుమారు 300 నుంచి 400 డ్రోన్లు ఉపయోగించి 36 ప్రదేశాల్లో చొరబాట్లకు యత్నించింది అని ఆమె వివరించారు. ఈ డ్రోన్లు చాలా వాటికి భారత్ సాయుధ దళాలను కైనెటిక్, నాన్ కైనెటిక్ పద్ధతుల్లో కూల్చివేస్తాయని, ఇంత పెద్ద ఎత్తున వైమానిక చొరబాట్ల ఉద్దేశం బహుశా భారత వైమానిక రక్షణ వ్యవస్థలను పరీక్షించడం మరియు గూఢచార సమాచారం సేకరించడమే కావచ్చు. लॉन्ग रेंज वेपन, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया. नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की. अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए. भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को
सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूँ कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की। एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायुसेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई। पाकिस्तान द्वारा सैन्य ठिकानों को जानबूझकर निशाना बनाने के पश्चात भारतीय सशस्त्र बलों ने त्वरित व सुनियोजित जवाबी हमले किए। टेक्निकल इंस्टॉलेशन, कमांड एंड कंट्रोल सेंटर्स, रडार साइट्स और हथियार भंडार को चुनकर निशाना बनाया गया। रफीकी, मुरीद, चकलाला, रहमियार खान, सुकूर और चुनिया स्थित पाक सैन्य ठिकानों पर एयर लॉन्च सटीक हथियारों व लड़ाकू जेट से प्रहार किए गए। पसरूर स्थित रडार साइट और सियालकोट का एविएशन बेस भी प्रिसीजन अम्यूनिशन से टारगेट किए गए। इन कार्रवाइयों के दौरान भारत ने कम से कम कोलैटरल डैमेज की क्षति सुनिश्चित की। चिंता का विषय यह रहा कि पाकिस्तान ने लाहौर से उड़ान भरने वाले नागरिक विमानों की आड़ लेकर अंतर्राष्ट्रीय हवाई मार्गों का दुरुपयोग किया ताकि वे अपनी गतिविधियां छिपा सके। ऐसी चालों ने भारतीय वायु प्रतिरक्षा तंत्र को नागरिक सुरक्षा सुनिश्चित करते हुए अत्यधिक संयम के साथ कार्य करने के लिए विवश किया। साथ ही साथ पाकिस्तान ने मिस इन्फॉर्मेशन का सहारा लेते हुए आदमपुर स्थित S-400 प्रणाली, सूरतगढ़ व सिरसा के हवाई अड्डों, नगरोटा के ब्रह्मोस बेस, देहरागिरी के तोपखाना पोजीशन तथा चंडीगढ़ के अग्रिम गोला बारूद डिपो को नष्ट करने के झूठे दावे सोशल मीडिया पर फैलाए। भारत इन फॉल्स नैरेटिव्स को पूर्णतः खारिज करता है। नियंत्रण रेखा पर पाकिस्तान ने ड्रोन घुसपैठ और भारी तोपखाना गोलाबारी के कई प्रयास किए। कुपवाड़ा, बारामूला, पुंछ, राजौरी और अखनूर सेक्टर्स में तोप, मोर्टार एवं हल्के हथियारों से भीषण गोलाबारी जारी रही। भारतीय सेना ने प्रभावी व तुलनात्मक प्रत्युत्तर देते हुए पाक सेना को काफी क्षति पहुंचाई। पाकिस्तान सेना के अग्रिम क्षेत्रों में सैनिकों की डिप्लॉयमेंट बढ़ती दिख रही है, जो स्थिति को और भड़काने की मंशा दर्शाती है। भारतीय सशस्त्र बल पूर्ण परिचालन तत्परता की स्थिति में है। अभी तक सभी शत्रुतापूर्ण कार्रवाइयों का प्रभावी ढंग से सामना कर उपयुक्त जवाब दिया गया है। भारतीय सशस्त्र बल दोहराते हैं कि वे तनाव वृद्धि नहीं चाहते, बशर्ते पाकिस्तान भी ऐसा ही व्यवहार करे। आखिर में आपको कुछ वीडियो दिखाना चाहती हूँ जहां पर इंडियन आर्मी के वेपन्स LOC पर पाक के एसेट्स को ध्वस्त करते नजर आ रहे हैं। स्क्रीन में आप देख सकते हैं इस वीडियो को। జమ్మూ కాశ్మీర్ నుంచి తెలుగు విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం స్వస్థలానికి రప్పిస్తుంది. తెలుగు, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 24 మంది విద్యార్థులను సొంత ఊళ్లకు తీసుకురానున్నది. తెలుగు, తమిళ విద్యార్థులు జమ్మూ నుంచి ఢిల్లీకి బస్సులో బయలుదేరారు. సరిహద్దుల్లో బాంబుల మోతతో శ్రీనగర్ NITలోని విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఆందోళన చేశారు. దీంతో అధికారులు జమ్మూ కాశ్మీర్లోని తెలుగు విద్యార్థులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ముమ్మర యత్నం చేస్తున్నారు. పగ్వరా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతున్నాము. మాకు 2 days క్రితం అయితే డ్రోన్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇండియా పాకిస్తాన్ వార్ గురించి.
సో ఆ రోజైతే ఒక డ్రోనే కనిపించింది, అందుకే కాలేజ్ వాళ్ళు కూడా లైట్ చేసుకున్నారు. కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి సంథింగ్ అరౌండ్ 5 to 10 డ్రోన్స్ వచ్చేసాయని చెప్పేసి న్యూస్ వచ్చింది. దాని తర్వాత మార్నింగ్ అయితే అలాగా ఎవరైతే ఖాళీ చేయాలనుకుంటున్నారో హాస్టల్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీ రిస్క్లో ఉంచుకోండి, మమ్మల్ని ఏం అనకండి అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు. దానివల్ల మేమైతే ఇంకా టికెట్స్ లేకపోయినా సరే మేము ఇక్కడికి ట్రావెల్ చేసి హోమ్ టౌన్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అండ్ మాకు ట్రావెల్ చేయడానికి అయితే టికెట్స్ దొరకలేదు అసలు. అయినా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే టికెట్స్ మేము ఇక్కడ తీసుకుని వచ్చాము. దానివల్ల మాకు ఎక్కడ ఏం చేయాలో, ఏది సేఫ్ ఏరియా కాదో అని తెలియక మేమైతే ఆంధ్రభవన్కి వచ్చాము నిన్న నైట్. అండ్ ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది. మేమైతే నిన్న ట్రైన్స్ టికెట్స్ లేకపోయినా సరే జనరల్లో నుంచి మరీ వచ్చాము. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇంకా టికెట్స్. ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది, దానికి కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి టికెట్స్. ఎప్పుడు కన్ఫర్మ్ అవుతాయో తెలియదు. కన్ఫర్మ్ అయితే కనుక మేమైతే సేఫ్గా రీచ్ అవ్వగలం ఇంటికి. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఐఆర్సీటీసీ అనేది చాలా చెత్తగా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది. స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళు ఛార్జెస్ అవన్నీ గట్టిగా చేస్తున్నారు. నైట్ మాకు టికెట్ లేకుండా మేము ట్రావెల్ చేసామని, కానీ మేము జనరల్ టికెట్ తీసుకున్నాం, వాళ్ళు మా దగ్గర 1500 ఛార్జ్ చేశారు. కాలేజ్లో ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఫర్దర్ నోటీస్ అన్ని పొద్దున్నే ఇచ్చారు. పొద్దున్న ఇచ్చి అప్పటికప్పుడు వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు. దానివల్ల మాకు ట్రావెలింగ్ చాలా ఇష్యూ అవుతుంది. కొంచెం వీ హోప్ ద గవర్నమెంట్ లుక్ ఇంట్ ఇట్. మన ఇండియా వాళ్ళు చేసిన కౌంటర్ అటాక్స్ మిసైల్స్ చూసామండి. మేము ఒక రెండు మూడు చూసామండి. మేము వచ్చిన తర్వాత ఇంకా సిచ్యువేషన్ ఇంకా దిగజారిందండి. మేము వచ్చేటప్పటికైతే ఎలాంటి కాలేజ్ అయితే ఎలాంటివి చేయలేదండి. కానీ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి మాత్రం మా కాలేజ్ నుంచి ఢిల్లీకి డైరెక్ట్ బస్సెస్ వేసారండి. వాళ్ళ బస్సెస్ ఏవో అయితే బస్సులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే. యూనివర్సిటీ ఏమన్నదంటే ఎవరైతే ఇంటికి వెళ్ళదలుచుకుంటున్నారో కరెంట్ సిచ్యుయేషన్స్ వల్ల సో వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పేసింది. కానీ వెళ్ళడానికి ఏం అకామిడేషన్ మాకు ఏం ప్రొవైడ్ చేయలేదు. మా అంతలో మాకు వెళ్ళిపోమని చెప్పేసినారు. సో మేము అట్లా హడావిడిలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాం. వాటి వల్ల మాకు చాలా మనీ పే చేయాల్సి వచ్చింది ఇమీడియట్గా. ఇంకా మాకు కరెక్ట్లీ ట్రావెలింగ్కి ఇలా ఏర్పాట్లు ఏం లేకుండా అలానే వచ్చేసాం మేము ఇప్పుడు. ఉగ్రవాదాలపై భారత్ ప్రభుత్వం చేస్తున్న దాడులకు సైనికులకు సంఘీభావం తెలుపుతూ యానంలోని ర్యాలీ నిర్వహించారు. జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు, మాజీ సైనికులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు. యానం పురవీధుల్లో భారతమాతకు జై, ఉగ్రవాదం అంతమొందించాలంటూ నినాదాలు చేసి ప్రజలు అవగాహన కల్పించారు. దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనందించిన కేంద్రానికి ప్రజలంతా సంఘీభావం తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.